ప్రభుత్వ పరంగా వెంటనే అమ్మాయి చనిపోయింది కదా, ఇక్కడ చర్చ ఆ ప్రభుత్వ ఉద్యోగ విమానం అమ్మాయి చనిపోయింది, ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వండి. వాళ్ళే చంపేశారు అండి. ఆ కుటుంబానికి ఎవరైతే కుటుంబంలో ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగ విమానం మాది మెరచవరం. మా అక్క పేరు నాగమల్లిక అనమాట. మా అక్క సంవత్సరం పట్టి నుంచి ఇక్కడ ఆదిత్య సూరంపాలెంలో హాస్టల్ వార్డెనింగ్ చేస్తున్నాను అనమాట. అయితే రీజన్ మాకు నిన్న వరకు బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేకుండా మా చిన్నక్క మాట్లాడితే ఫోన్ మాట్లాడి అంతా బాగానే ఉంది. అదేమంటే నైట్ మాకు 2 ఆ టైంకి ఫోన్ వచ్చింది అన్నమాట. ఇలా మీ చిన్నమ్మ ఇలా ఊరేసుకుందని చెప్పేసి ఫోన్ వచ్చింది. ఇక్కడ అంటే వాళ్ళు ఏమని చెప్పారంటే మాకు పని ఊపురుతుందని చెప్పేసి అన్నారంట. కానీ ఇక్కడ తీసుకొచ్చి చూస్తే అప్పటికి చనిపోయిందనండి. మరి ఇది చనిపోయిందని ఏంటంటే ఎవరు ఏం మాట్లాడతలేదు. ఇప్పుడు కూడా బాడీ చూపించమంటే కూడా ఎవరు మాకు బాడీ చూపెట్టలేదు. సో దీనికన్నా ఏమైనా ఫర్దర్గా మీరు యాక్షన్ చెప్పేసి మాకు న్యాయం చేయాలని కోరుకున్నాను. ఊరేసుకున్నదన్న విషయం అయితే మీకు ఖచ్చితంగా ఏం తెలియదు? ఖచ్చితంగా ఏం తెలియదు. ఊరేసుకుందని కొంచెం ఎమర్జెన్సీగా ఉంది రండి అని చెప్పేసి మా పెద్ద వాళ్ళకి ఫోన్ చేయారంటే అండి. ఇది తప్పగానే మీకు ఎలా జరిగింది ఊరేసుకున్నాం, అది ఊరేసుకున్న తర్వాత పోలీస్ కార్యం ఎవరైనా వచ్చి మీ ప్రమేయం తెలియకుండా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారండి. కాలేజ్ వాళ్ళు ఏం చేయారంటే ఆ ఊరేసుకున్న తాడిని ఆ చీరని కట్ చేసి వాళ్ళ అంబులెన్స్ మీద హాస్పిటల్ తీసుకొచ్చి చేర్చారు అన్నమాట. మీకు ఏ ఇంటిమేషన్? మాకు ఇంటిమేషన్ ఏడు తెలియదండి. ఇలా చనిపోయింది అంటే ఇలా ఎమర్జెన్సీ అని చెప్పేసి అన్నారు. అంటే తప్పగానే ఇలా చనిపోయింది తీసుకొచ్చావు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ అయితే మా పెద్దమ్మ గారికి ఎవరికి ఇవ్వలేదండి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు ఫోన్ చేస్తే నేను మా నాన్నగారికి మొత్తం కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి వచ్చామండి. 23 సంవత్సరాలు ఉంటుంది మాకు. 23-24 సంవత్సరాలు. పేరు నాగమల్లిక అండి. పేరు నాగమల్లిక.